మిస్ అమ్మ గురించి చేసిన వీడియోకి బాగా రెస్పాన్స్ వచ్చిందండి. సో నిజంగా ఇంత రెస్పాన్స్ వస్తుంది అండ్ మిస్ అమ్మ ఓనర్ కూడా ఇంత తొందరగా రెస్పాన్స్ అవుతారని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. యాక్చువల్లీ నేను ఇప్పుడు ప్రజెంట్ మిస్ అమ్మ ఓనర్ దిలీప్ గారిని కలిసి వస్తున్నాను. సో దిలీప్ అన్న నాకు కాల్ చేశారు ఈరోజు ఆఫ్టర్నూను జూలై 18. సో కాల్ చేసి జరిగిన దానికి ఇలా జరిగింది, నాకు తెలియకుండా జరిగింది, నా సంస్థలో జరగడం కరెక్ట్ కాదని చెప్పేసి సారీ అని చెప్పడం జరిగితే నేను అన్నాను, అన్నయ్య మీరు అలా చెప్పడం కరెక్ట్ కాదు అని చెప్పేసి నేను చెప్పడం అయితే జరిగింది. సో అన్నయ్యతో మంచిగా మాట్లాడాను. సో ఆయన వచ్చేసి నాతో కూడా బాగా మాట్లాడి ఇది అని చెప్పారు. మీరు రాను అనేసరికి నేను చాలా బాధపడ్డానండి, మీలాంటి కస్టమర్స్ వస్తేనే మాకు హ్యాపీ అని చెప్పేసి ఆయన మాట్లాడడం జరిగింది. సో మిమ్మల్ని కలవాలి అని చెప్పేసి నాకు సంథింగ్ ఏదో మీటింగ్ ఉంది అంటే, సో మీరు కలవడానికి వస్తారా, మీకు వీలవుతుంది అంటే, సో డెఫినెట్గా వస్తాను అని చెప్పేసి చెప్పాను. అంత పెద్ద మనిషి పిలిచిన తర్వాత మనం కాదు అనలేం కదా. సో వాళ్ళ కార్లోనే ఇది వాళ్ళ కార్ అండి. సో డ్రైవర్ని పంపించారు. సో అతను వచ్చి పికప్ చేసుకున్నాడు. ఇప్పుడే నేను ఆఫీస్కు ఇక్కడ నిజాంపేట్, ఏ ఆఫీస్ ఇది? నిజాంపేట్లో ఆఫీస్లో మాట్లాడి ఇప్పుడే నన్ను మన ద సిరీ ఫ్యాషన్లో డ్రాప్ చేయడానికి తీసుకొని వెళ్తున్నారు. సో చాలా హ్యాపీగా అనిపించిందండి. అక్కడ మాట్లాడాము చాలాసేపు, ఒక వీడియో అయితే చేశాము. సో అది కొంతసేపట్లో పోస్ట్ చేస్తాను నేను, నాకు కూడా పంపిస్తానని చెప్పారు. సో నాకు తెలియకుండా కొన్ని జరిగాయండి. సో చాలా బ్రాంచెస్ పెడుతున్నాం కదా, సో ఇలా జరిగింది అంటే నేను కూడా చెప్పాను, ఎన్ని బ్రాంచ్లు పెట్టడం అయితే కస్టమర్స్ వాళ్ళే కదా అన్నయ్య. సో నాలాంటి మీలాంటి కస్టమర్సే కదా, సో వాళ్ళ కోసం మనం ఆ మాత్రం చేయకపోతే అది కరెక్ట్ కాదని నేనైతే చెప్పడం జరిగింది. సో ఆయన కూడా డెఫినెట్గా నాకు చెప్పాలి, ఆయన ఏదో నెంబర్ సంథింగ్ పోస్ట్ చేస్తా అని చెప్పాడు. సో కొంచెం నేను నిన్న మాట చెప్పాను, నెంబర్ ఉంటే నేను పర్సనల్గా ఫోన్ చేస్తాను అని చెప్పేసి. సరే, బట్ ఆయన పర్సనల్గా నన్ను రెస్పాన్స్ తీసుకొని పర్సనల్గా మాట్లాడి సో రమ్మని చెప్పారు, వచ్చాడు. మొత్తానికైతే నేను చెప్పాల్సింది చెప్పాను, ఆయన చెప్పాల్సింది ఆయన చెప్పాడు. సో నేను ఒకటి చెప్తున్నానండి, చాలామంది మేడమ్స్, చాలామంది సర్స్ ఇప్పటివరకు ఎవరైతే ఫీడ్బ్యాక్స్ ఇచ్చారో, ఇప్పటివరకు ఎవరైతే నాకు సపోర్ట్ చేశారో అందరు కూడా చాలామంది ఏం చెప్పారంటే, మేము ఫేస్ చేసామండి, ఒకళ్ళు రాజమండ్రిలో, ఒకళ్ళు విజయవాడలో, అక్కడక్కడ ఫేస్ చేసాము, మేము థర్డ్ టైం వెళ్ళినప్పుడు ఫేస్ చేసాము. మేడమ్స్ నేను ఒకటే చెప్తున్నాను మేడమ్స్, రేపు పొద్దున నా స్టోరీకి వచ్చినా, ఇంకే స్టోరీకి వచ్చినా, ఎంత పెద్ద చిన్న స్టోర్ అయినా, ఎంత పెద్ద స్టోర్ అయినా, నేను ఒకటే చెప్తున్నా మేడం, మీరు ఒక్కసారి ఫస్ట్ టైము వెళ్ళినప్పుడు మీరు ఆ ప్రాబ్లం ఫేస్ చేస్తే అక్కడే రిసెప్షన్లో కానీ మేనేజర్కి అప్పుడే పిలిచి చెప్పండి. మోమాటం ఏముంది మేడం, మోమాట పడాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే మీరు ఇస్తున్నారు, మీరు ఇచ్చే లక్షలు వేలతోనే మేము బతుకుతున్నాము. ఈరోజు ఒక మిస్ అమ్మ, ఈరోజు రేపు పొద్దున ఒక ద సిరీ ఫ్యాషన్, ఇంకోటి ఏదైనా సరే మీరు ఇచ్చిన దాన్ని బట్టే మేము ఈరోజు ఇంత స్థాయికి వచ్చాము. మీలాంటి కస్టమర్స్ వచ్చి మాకు కొనకపోతే మేము ఇన్ని స్టోర్స్ పెట్టగలుగుతాము. ఫర్ ఎగ్జాంపుల్ దిలీప్ అన్న ఎన్ని స్టోర్ పెట్టగలుగుతాడా? కాదు కదా. రేపు పొద్దున నేను కూడా మీరు ఈరోజు సపోర్ట్ చేస్తున్నారు, ఇంకా మీరు సపోర్ట్ చేస్తే ఎన్ని స్టోర్స్ పెడతానో, ఆ స్టోర్స్ వల్ల ఎంతమంది ఎంప్లాయీస్ పనిచేస్తారో, ఎంత కుటుంబాలు బతుకుతాయో మనకు తెలియదు కదా. సో ఒకటే చెప్తున్నాను మేడం, చెప్పండి, తప్పే ఉంది మేడం, మోమాటం ఏముంది, మీరేం ఫ్రీగా తీసుకోవట్లేదు కదా, డబ్బులు పే చేస్తున్నారు, 1,00,000 అంటే 1,00,000, 1,000 అంటే 1,000, 10,000 అంటే 10,000, మీకు ఏ చీర కావాలన్నా, ఏ డ్రెస్ కావాలన్నా డబ్బులు పే చేస్తున్నారు, తప్పేముంది. అది నేను చెప్పాలనుకుంది అది మ్యామ్. నిజంగా చాలా థ్యాంక్ యూ. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నిజంగా ఇంత రెస్పాన్స్ వస్తుందని. నిజంగా ఒక మంచి విషయం మనం మాట్లాడితే ఇంత బాగా సపోర్ట్ చేస్తారు అనేది నాకు నిజంగా బాగా తెలిసి వచ్చింది. చాలా అంటే చాలా థ్యాంక్ యూ. నిజంగా ఒక ఎండీని కలిసి మాట్లాడే అంత ఈరోజు ఒక సపోర్ట్ వచ్చింది అంటే బికాస్ రీజన్ మీరు ఇంత బాగా సపోర్ట్ చేశారు. సో దానికి నేను నిజంగా కృతజ్ఞత చెప్పుకుంటున్నాను ప్రతి ఒక్కరికి. నిజంగా ఇలాగే మీరు ఏ బ్రాంచెస్లో, ఎక్కడ ఏ ఫీల్డ్లో అయినా సరే ఇలాంటి ఏ మిస్టేక్స్ జరిగితే డెఫినెట్గా మీరు ఎవరికైనా ఇలాగే సపోర్ట్ చేయండి. సో నిజంగా చాలా అంటే చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి. సో థ్యాంక్ యూ.